వక్రతుండ మహాకాయ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బేతాళుడు చెప్పిన ఈ కథ ఏమిటో చూద్దామా. మళ్ళీ బేతాళుని తిరిగి భుజాన వేసుకుని విక్రమార్క మహారాజు మౌనంగా కాళికాలయం వైపు నడుస్తున్నాడు. శవంలోని బేతాళుడు తిరిగి రాజుకు మౌనభంగం కలిగించే ప్రయత్నంలో ఇంకో కథ ఇలా మొదలుపెట్టాడు. విక్రమార్క చక్రవర్తి, ఈ కథ శ్రద్ధగా విను. ఒకరోజు సాయంత్రం సమయంలో ఇద్దరు స్త్రీలు ఒక ఎడారిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. వారి వెనకగా కొంత దూరంలోనే తండ్రి కొడుకులు ఇద్దరు ప్రయాణమై ఆ దారిలోనే మాట్లాడుకుంటూ ఇలా అనుకుంటున్నారు. ఇసుకలో అడుగుజాడల్ని చూసి ముద్రలు పడిన తీరును బట్టి ఇవి స్త్రీల అడుగుజాడల్లా కనిపిస్తున్నాయి. పెద్ద పాదముద్రలు ఉన్నవి తల్లివి, చిన్న పాదముద్రలు ఉన్నవి కూతురివి అయి ఉండవచ్చు అని అనుకుని పెద్ద పాదముద్రలు ఉన్నవి తండ్రిని, చిన్న పాదముద్రలు ఉన్నవి కొడుకుని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. పాదముద్రల్లో అడుగులు వేసుకుంటూ వెళ్ళేసరికి పెద్ద పాదముద్రలు ఉన్నవి కూతురివి, చిన్న పాదముద్రలు ఉన్నవి తల్లివి కావడంతో ఇద్దరూ అయోమయంలో పడ్డారు. కాసేపటికి తేరుకుని వాళ్ళిద్దరూ అనుకున్న ఒప్పందం గురించి చెప్పి చివరికి ఒప్పించి పెళ్ళిళ్ళు చేసుకున్నారు. కొంతకాలానికి ఇద్దరికి చెరొక మగపిల్లాడు పుట్టాడు. ఈ సంఘటనలో దేన్ని తప్పుపట్టలేం. వాళ్ళు ముందు తీసుకున్న నిర్ణయం ప్రకారమే తల్లి కూతుళ్ళిద్దరినీ ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వారికి పుట్టిన పిల్లలు ఎవరికి ఏ వరుస అవుతారు అన్నాడు బేతాళుడు. రాజు ఇలా అన్నాడు, బేతాళా, నీ ప్రశ్న నవ్వులాటలాగా తీసేదగ్గది కాదు. ధర్మం ప్రకారం ఆత్మలకు వరసలు లేవు, దేహానికి వరసలు అవసరం కనుక ఆ రెండు జంటలకి పుట్టిన పిల్లలు సహోదరులు అవుతారు అన్నాడు రాజు. రాజు నుంచి వచ్చిన సరైన సమాధానానికి మౌనభంగమైనందుకు సంతోషిస్తూ బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.